పనులన్నీ మానేసుకొని ఒక సినిమాకి 3 పాటలు చేయాలన్న అవసరం ఆయనకి లేదు. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అ లాట్. ముఖేష్ జోషి గారికి కానీ, ప్రతి ఒక్కరికి, నా మిత్రుడు శివబాలాజీకి అయినా కానీ, మా అన్న రఘుబాబు గారికి కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడే తర్వాత చెప్తాను. ముఖ్యంగా మా డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనకి భాష రాకపోయినా ఆయన దగ్గరికి వెళ్ళి మొదటిసారి, సార్ ఇలా మీరు మహాభారతం మీరు తీశారు, అత్యద్భుతంగా ఉంది, కన్నప్ప అని ఒక చిత్రం చేయాలనుకుంటున్నాం, శ్రీకాళహస్తి స్థల పురాణం, కన్నప్ప మన ఇతిహాసం, అది మీరు చేయాలని రిక్వెస్ట్ చేస్తే ఆయన ఆలోచించకుండా ఇమ్మీడియట్గా ఒప్పుకున్నారు. ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి ఒక్కరికి మా మ్యూజిక్ డైరెక్టర్, ఆయన 2017లో సినిమా ఎప్పుడు చేస్తానో తెలియదు నాకు, కానీ 2017లో ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది, ఆయన ఒప్పుకున్నారు. ఈరోజు ఇందాక కౌశల్ అన్నట్టు ఇది శివాజ్ఞ. ఎవరెవరు ఈ సినిమాలో పనిచేయాలి, ఎవరెవరు కష్టపడాలి అనేది శివాజ్ఞతోనే జరిగింది ఇదంతా. అలాగే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆ మిత్రుడు ప్రభాస్కి. ఇది ప్రభాస్ చూస్తూ ఉంటాడు, ఇది చూస్తాడు. చూసినప్పుడు ఇది నేను చెప్తున్నా, అతను కన్నప్పలో ప్రభాస్ చేయడానికి కారణం అతనికి నాన్నగారి పైన ఉన్న ప్రేమ, గౌరవం, అభిమానం తప్ప ఇంకా వేరే ఏం కాదు. నువ్వు నాకు దాని తర్వాత, నాన్నగారి తర్వాత నా పైన ఉన్న ప్రేమతో స్నేహంతో చేసావు రెబెల్, అంతేగాని నా కోసం చేయలేను. బట్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ప్రభాస్. అతను కూడా చేయాల్సిన అవసరం లేదు. స్నేహానికి ఇంకా, పెద్దవాళ్ళకి ప్రేమ, గౌరవం, స్నేహానికి ఇంకా ఈ కాలం విలువ ఉందంటే ప్రభాస్ ఒక ఎగ్జాంపుల్. మీరందరూ అతని స్టార్డము దాని కాదు ప్రేమించాల్సింది, వ్యక్తిగా అతన్ని ప్రేమించాలి. అది దగ్గరగా ఉన్న మాకు తెలుసు అది. అలాగే శరత్ కుమార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ముఖ్యంగా మోహన్ లాల్ గారికి చెప్పాలి. మహానటుడైన ఆయన ఊర్లో లేరు, ఉంటే వస్తానని చెప్పారు.